హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఏంటి అంటే మనకి సెంట్రల్ ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడటం వల్ల మీకు సెంట్రల్ ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించిన అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి అన్నమాట. ప్రస్తుతం మనం ఏ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినా సరే, ఎన్టీపీసీ కానీ రైల్వే సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి అంటే ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఏఎల్పి అండ్ ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ వీటన్నిటికీ కూడా సెంట్రల్ ఫార్మాట్లోనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ అనేది అడుగుతారు. ప్రస్తుతం మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఏం అవసరం లేదనమాట. అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏ ఫార్మాట్లో అయినా తీసుకుంటారు, స్టేట్ ఫార్మాట్ తోటి మనం అప్లై చేస్తాం. బట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సెంట్రల్ ఫార్మాట్లోనే సర్టిఫికేట్ అడుగుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకి కొన్ని క్యాస్ట్లు ఏంటి అంటే ఓబీసీ కింద కానీ లేకపోతే యూఆర్ కింద ఉన్న క్యాస్ట్లు కానీ సెంట్రల్లోకి వచ్చేసరికి మనకి ఓబీసీ కిందకి మారిపోతాయి అనమాట. ఇంకొన్ని ఏమో ఓబీసీ కింద ఉన్న క్యాస్ట్లు ఏమో యూఆర్ కిందకి మారిపోతూ ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఏంటంటే అందరూ కూడా సెంట్రల్ ఫార్మాట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అయితే అంటారు. సో దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఎలా తెలుసుకోవాలి మన క్యాస్ట్ సెంట్రల్ యూఆర్ కింద ఉందా, ఓబీసీ కింద ఉందా అనేది ఎలా తెలుసుకోవాలని కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మనకి ఓబీసీకి సంబంధించి రెండు క్యాస్ట్లు అయితే ఉంటాయి కదా, ఓబీసీ నాన్ క్రీమీ లేయరు అండ్ ఓబీసీ క్రీమీ లేయర్ అనమాట. సో ఎవరి వార్షిక ఆదాయం అయితే 8 lakh పైన ఉంటుందో వాళ్ళందరూ కూడా సెంట్రల్ లిస్టులోకి వచ్చేసరికి యూఆర్ కిందకి వస్తారనమాట. సో ఎవరికైతే వార్షిక ఆదాయం బిలో 8 lakh rupees అయితే ఉంటుందో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకి అయితే వస్తారు. అండ్ వీళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కోసం అయితే సెంట్రల్ ఫార్మాట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. ఏ అప్లికేషన్ చేసుకున్నా సరే, లైక్ ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ ఏ అప్లికేషన్ చేసుకున్నా సరే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా సెంట్రల్ ఫార్మాట్లోనే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రతిసారి సెంట్రల్ ఫార్మాట్లోనే మనం సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అలా ఇవ్వాలి అంటే మనం దేనికైతే అప్లై చేసామో దాంట్లో ఆ పీడిఎఫ్లో మీకు డీటెయిల్గా అయితే ఇస్తారనమాట. సో ఎలా అప్లై చేయాలి, ఎలా తీసుకోవాలి మీరు అనేసి దాని నుంచి అయినా తీసుకోవచ్చు. లేకపోతే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ డౌన్లోడ్ ఫార్మాట్ కింద ఈ యొక్క ఓబీసీ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓబీసీకి సంబంధించి ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇదేం లేదు, జస్ట్ మీ యొక్క పేరు, మీ యొక్క రెసిడెన్స్, సో మీ యొక్క రిజల్యూషన్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. సో రిజల్యూషన్ నెంబర్ గురించి నేను ఒకసారి డీటెయిల్గా అయితే చెప్తాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనమాట, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు ప్రొడ్యూస్డ్ బై ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇంకా ఎవరైతే ఈబీసీ కింద అప్లై చేశారంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మ్యాక్సిమం ఇదంతా చాలా తక్కువ మంది అప్లై చేసి ఉంటారు ఈ క్యాస్ట్ కింద. సో ఈ విధంగా ఉంటాయన్నమాట వీళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి. సపోజ్ మీరు ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి, మీరు ఓబీసీకి సంబంధించి మీ యొక్క ఫార్మాట్ని ఈ విధంగా మీరు నోటిఫికేషన్లో నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయితే చేసుకొని ఆ తర్వాత మనం ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫిల్ అయితే చేయాలన్నమాట. సో ఫిల్ చేసినప్పుడు మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి 2-3 ఫామ్స్ అయితే ముందుగానే మీరు తీసైతే పెట్టుకోండి. ఆ తర్వాత మీ యొక్క పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కానీ, సో మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఇంకా మీ యొక్క స్టేటు, మీ ఏ రోజునైతే మీరు తీసుకుంటున్నారో ఆ రోజు మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి దీంట్లో మీరు కొన్ని అంటే మనకి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసేసి మీరు ఎంఆర్ఓ చేత సైన్ అయితే చేయించాలన్నమాట. ఫైనల్గా ఎంఆర్ఓ చేత సైన్ చేపిస్తే మీకు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో ఈ విధంగా మాన్యువల్గా తీసుకునే ప్రాసెస్ అయితే ఇదనమాట. సో మాన్యువల్గా తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఇంకా ఎవరెవరు సైన్ కావాలి, కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసేసి దీనికి మనం 10th క్లాస్ టీసీని ఒకదాన్ని యాడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత రేషన్ కార్డు కానీ లేకపోతే మనకి ఆల్రెడీ ఇన్కమ్ సంబంధించి ఏదన్నా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉంటే దాన్ని కూడా యాడ్ చేయండి, అంటే వితిన్ 1 yearలో తీసుకున్నది. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మీ యొక్క ఆధార్ అయితే అడుగుతారు. ఆ తర్వాత మీది ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓల్డ్ సర్టిఫికేట్ స్టేట్ ఫార్మాట్లో ఉంటుంది కదా. సో ఆ ఓల్డ్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కానీ, మీరు ఎస్సీ అయితే ఎస్టీ అయితే ఎస్టీ ఆ సర్టిఫికేట్ని కూడా యాడ్ చేసి
ఈ యొక్క అప్లికేషన్కి అయితే అటాచ్ అయితే చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే మీకు నోటరీ కూడా అడుగుతారనమాట. మనకి లాయర్ దగ్గర నుంచి నోటరీ కూడా అడుగుతారు. సో వాళ్ళే డీటెయిల్గా చెప్తారు మీరు తీసుకొని వెళ్ళినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసి మనం విఆర్ఓ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో విఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు ఎందుకు ఏంటి అనేసి. సో ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు రిప్లై అయితే ఇవ్వండి, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి, దానికోసం నాకు సెంట్రల్ ఫార్మాట్లోనే సర్టిఫికేట్ కావాలి, దయచేసి ఇవ్వండి అని వాళ్ళని రిక్వెస్ట్ కనుక చేస్తే మీరు సరే ఓకే దానికి కావాల్సిన ఇంకా కొన్ని ఏమన్నా డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు మీకు చెప్తారు, అవన్నీ కూడా మీరు అటాచ్ అయితే చేసుకోండి. సో అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే కనుక ఆయన మీకు సైన్ అయితే చేస్తారు. ఆయన సైన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేత అయితే సైన్ చేయించాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరు సైన్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఎంఆర్ఓ దగ్గర సైన్ అయితే తీసుకొని సీల్ వేయించాలన్నమాట. సెంట్రల్ ఫార్మాట్లో తీసుకుంటున్నట్టు మాన్యువల్గా సీల్ కూడా వాళ్ళు వేస్తారు, ఎంఆర్ఓ గారు సైన్ కూడా చేస్తారు. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మొత్తం మాన్యువల్గా తీసుకునే ప్రాసెస్. ఇదైతే మీకు సరిపోతుంది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. సో అలా కాదు అనుకుంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి మీరు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మీకు ఇలా సెంట్రల్ ఫార్మాట్లో కావాలని అడిగితే ఇస్తారనమాట. ఈ విధంగా మనం తీసుకునే పద్ధతి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతారనమాట. సో సర్టిఫికేట్ నెంబర్ అంటే ఏం లేదు, మీ యొక్క రిజల్యూషన్ నెంబరే. దీనికోసం మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఏమేమి క్యాస్ట్లు వస్తాయని కనుక కొడితే మీకు మొత్తం లిస్ట్ అయితే ఇస్తాడనమాట. సో ఆ లిస్ట్లో మీ యొక్క క్యాస్ట్ ఉందో లేదో చూసుకొని ఆ క్యాస్ట్ ఎదురుగా ఉన్న రెజల్యూషన్ నెంబర్ని, క్యాస్ట్ ఎదురుగా సపోజ్ మీది ఒక సబ్ క్యాస్ట్ ఉంది ఓబీసీలో, సో దానికి ఎదురుగా ఉన్న రెజల్యూషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఈ ప్లేస్లో అయితే యాడ్ చేయండి. ఏ రోజు తీసుకున్నారో ఆ రోజు డేట్ అనేది యాడ్ చేయండి. ఇవన్నీ కూడా మీ యొక్క పిన్ కోడ్ కానీ, మీ యొక్క డిస్ట్రిక్ట్ కానీ, పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడ అని కానీ, సో మీ యొక్క పిన్ కోడ్ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు వితిన్ 4 to 5 డేస్లో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కొంతమంది అడుగుతున్నారు నోటిఫికేషన్లో అప్లై చేసినప్పుడు స్టేట్ ఫార్మాట్లో అప్లై చేసాము ఏం పర్లేదని. ఏం ప్రాబ్లం అయితే లేదండి. బట్ ఏంటంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా సెంట్రల్ ఫార్మాట్లోనే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఎప్పుడు అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత పీఈటీ పీఎంటీకి సపోజ్ ఆర్పిఎఫ్కి అప్లై చేస్తున్నారనుకోండి. సో పీఈటీ పీఎంటీకి మీరు అటెండ్ అవ్వాలి అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అన్నీ అడుగుతారు. దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మాట్లోనే చూపించాలి. మళ్ళీ ఆ తర్వాత మనకి మెడికల్లోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మీకు సెంట్రల్ ఫార్మాట్లోనే అడుగుతారు. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్లో కూడా మీకు సెంట్రల్ ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతారనమాట. ప్రతి దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాబట్టి ముందుగానే చేయించి ఉంచుకోవడం అనేది చాలా మంచిది. అందుకోసమే నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను, కావాల్సిన డాక్యుమెంట్స్ అయినా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి అనేసి. మీరు అప్లై చేసినప్పుడు స్టేట్ ఫార్మాట్లో ఇచ్చినంత మాత్రాన అదేమి మీకు రిజెక్ట్ అయితే అవ్వదు అప్లికేషను. సో హ్యాపీగా మీరు పిఎంటీ కానీ లేకపోతే నెక్స్ట్ స్టేజ్లో కానీ వెళ్ళొచ్చు. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుందో, మీరు మాన్యువల్గా వాళ్ళని వెళ్ళి ఎప్పుడైతే కలవాల్సి ఉంటుందో అప్పుడు మాత్రం డెఫినెట్లీ మీరు డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. సో ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నారా అంటే దానికి ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు దగ్గర ఉండి అయితే చేయించుకోండి. ఒక్క మిస్టేక్ కూడా జరగొద్దు అనమాట. సో ఇంకా ఏదన్నా మీరు యూఆర్లో కనుక పోటీ చేయాలి అనుకుంటే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్తో మాత్రమే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ క్యాండిడేట్ అయ్యండి మీరు యూఆర్ క్యాండిడేట్తో పోటీ పడదాము అనేసి యూఆర్ అని పెట్టేస్తుంటారు చాలామంది. ఆ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు, అలా అయితే పెట్టకూడదు. సో మీరు ఏ క్యాస్టో ఆ క్యాస్ట్తోనే అప్లై చేసుకోవాలి. బట్ మీ యొక్క క్యాస్ట్లో మీకు జాబ్ కనుక రాకపోతే మీరు యూఆర్ కట్ ఆఫ్ని కనుక క్లియర్ చేసి ఉంటే దెన్ మీరు ఆ తర్వాత యూఆర్ క్యాండిడేట్తో మీరు పోటీ అయితే పడవచ్చు అనమాట. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్తోనే మీరు అప్లై చేయడం అయితే మంచిది. సో దానివల్ల మీకు ఆ ఫ్రీ పాస్ ట్రావెల్ కూడా వస్తుంది. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇబ్బంది పడతారు. ఇంకా ఫాదర్ నేము, మదర్ నేము అంతా కూడా ప్రతి ఒక్కటి లెటర్ టు లెటర్ చెక్ చేసుకోండి. వితిన్ గ్యాప్స్తో సహా
లెటర్తో సహా చెక్ చేసుకొని ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉందా స్మాల్ లెటర్ ఉందా అనేసి ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్లు ఎలా ఉందో అలాగే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో లేకపోతే దీని వల్ల కూడా మీకు మీ యొక్క అప్లికేషన్ కానీ లేకపోతే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇంకేమన్నా మైనర్ మిస్టేక్స్ కనుక ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళైతే మీకు కొంత టైం అయితే ఇస్తారు. సో అంత తొందరగా అయితే రిజెక్ట్ అయితే ఏం చేయరు, కొంత టైం అయితే ఇస్తారు. ఆ టైం లోపల కూడా మీరు సబ్మిట్ కనుక చేయలేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారనమాట. సో ఇన్ కేస్ మీరు తక్కువ క్యాస్ట్ అయ్యి ఉండి ఆ క్యాస్ట్లో మీరు సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే మిమ్మల్ని యూఆర్ కింద కన్సిడర్ అయితే చేస్తారు. సో యూఆర్ కేటగిరీతో ఉంటేనే మిమ్మల్ని ఆ కేటగిరీలోనే మీరు పోటీ పడే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఇదనమాట మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో అందరికీ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇది కాకుండా మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను. బట్ వీడియోలో చెప్పిన విషయం గురించి మళ్ళీ అడిగితే మాత్రం నేను రిప్లై అయితే ఇవ్వలేనండి ప్రతి ఒక్కరికి. సో ఇదనమాట విషయం. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే మీ యొక్క రిజల్యూషన్ నెంబర్ని మాత్రము మీ యొక్క స్టేట్ ఫార్మాట్లో ఉన్న ఆ సర్టిఫికేట్ నెంబర్ తెచ్చి ఇక్కడ వేసి మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే చేయొద్దు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం. సో గూగుల్లోకి వెళ్ళి NCBC నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి కానీ, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ ST షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈ విధంగా కనుక టైప్ చేస్తే మనకి వాళ్ళకి సంబంధించిన రిజల్యూషన్ నెంబర్స్ అయితే వస్తాయి వాళ్ళ క్యాస్ట్ ఎదురుగా. అవి మాత్రమే మీరు యాడ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు VRO రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ MRO చేత సైన్ చేపించి సీల్ అయితే వేస్తే మీకు సెంట్రల్ ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. ఇది కంప్లీట్ ప్రాసెస్.